నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఇది కూడా ఒక మేజర్ పార్ట్ అయింది మన లైఫ్లో. చాలామందికి ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ గురించి వింటూ ఉన్నాం. అవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఈ ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్నపిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇవేంటంటే మనం వీటి కాజ్ ఏంటంటే మనది జంక్ ఫుడ్ అవి వీటి కారణాల వల్ల కూడా ఒకటి. ఈ మటన్లు చికెన్లు ఇవి కూడా ఎక్కువ ఓవర్గా యూజ్ చేయడం వల్ల కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంటుంది. వాటితోటి వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఇప్పటివరకు స్టడీస్ అయితే అదేం చెప్పట్లేదు. అన్నోన్ కాజ్ అని ఒకటి చెప్తుంది. రెండవది, మనకు బాడీలో ఇమ్యూన్ పవర్ తక్కువైనప్పుడు కూడా ఈ విధంగా వస్తాయని చెప్పి మనకు స్టడీస్ చెప్తున్నాయి. లేదా టెన్షన్, స్ట్రెస్ అని చెప్పి కూడా మనకు స్టడీస్ చెప్తూ ఉన్నాయి వీటి గురించి. టోటల్గా తీసుకుంటే అల్టిమేట్గా ఈ ఆస్టియోఆర్థరైటిస్ తోటి చాలామంది సఫర్ అవుతున్నారు. ఆస్టియోఆర్థరైటిస్ గురించి ముందు చెప్పుకోవాలంటే జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పి, భుజముల నొప్పి, మోచేతుల నొప్పి, ఇవన్నీ కూడా మనకు ఆస్టియోఆర్థరైటిస్ కిందకి వస్తాయి. అలాగే గౌట్ అని ఒకటి వింటున్నాం. ఈ గౌట్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్, బ్లడ్ యూరియా ఇవన్నీ కూడా మనకు బ్లడ్లో ఎక్కువ అవుతుంటాయి. ఇవి జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఒక్కోసారి తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఒక మెయిన్ కారణం. రెండవది, మనం తినే ఈ జంక్ ఫుడ్ కూడా రెండవ కారణం. మూడవ కారణం, ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్, బ్లడ్ యూరియా మనకు బ్లడ్లో పెరిగినప్పుడు మనం దాని మీద ఫోకస్ పెట్టకుండా మనం తినే డైట్లో చేంజెస్ చేయకుండా అదే విధంగా మనం ఎలా తింటున్నాం అలాగే ప్రాసెస్ చేస్తూ ఉంటే మనకు మళ్ళీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటాయి. అది ఎలాగో ఏంటి అంటే మీకు డైట్ గురించి చెప్పాలంటే ఒక్కసారి యూరిక్ యాసిడ్, బ్లడ్ యూరియా పెరిగిన తర్వాత ఈ గౌటు అనేది చాలా తీవ్రంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని నివారణోపాయాలన్నీ మళ్ళీ చెప్పుకుందాం. గౌటు గురించి ఏంటంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ బిగ్ టో అంటాం, పెద్ద బొటనేలు అంటాం కదా, కాలికున్న బొటనేలు దగ్గర మెయిన్ స్టార్ట్ అవుతుంది. అది అనుభవించే వాళ్ళకి దాని బాధ అనేది తెలుస్తుంది. మెల్లగా స్టార్ట్ అవుతుంది, దానికి ఏ రీజన్ ఉండదు. అంటే ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది షూ వేసుకోవటము ఇది ఉంటాయి కాబట్టి ఆ షూ ఒత్తుకొని నాకు నొప్పి వచ్చింది సార్ అని ఒకరు అంటారు. ఇక ఇంకొకరు ఏంటంటే నడవడంలో కొంచెం మెలకబడి నొప్పి వచ్చింది సార్ అప్పటి నుంచి సార్ అంటారు. కానీ ఇవి కాదు. దాని కారణం ఏంటంటే మనం అప్పటి వరకు చూసుకోలేదు కాబట్టి, బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఉన్నాయో లేవో మనకు తెలియదు కాబట్టి మనం చిన్న దెబ్బ లాంటిది చిన్నగా ఘర్షణ వల్ల నాకు వచ్చింది సార్ అంటారు. అప్పుడు వాళ్ళకి సింపుల్ టెస్ట్ రాస్తే ఈ బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి ఉంటాయి. వాళ్ళకు మనము సింపుల్గా మీరు మటన్, చికెన్లు కొంచెం బంద్ చేయండి అమ్మా అని చెప్తాం. ఆ డైట్కు మళ్ళీ వద్దాం. ఆ విధంగా మనకు స్టార్టింగ్ ఏమవుతుందంటే పెద్ద బొటనవేలు మెయిన్గా 90% రైట్ బొటనవేలే దెబ్బతింటుంది. రైట్ బొటనవేలు జాయింట్ వాసి మెల్లమెల్లగా ఎట్లుంటుందంటే ఈవెన్ చిన్నగా టచ్ చేసినా కానీ అబ్బా అని పోయి అసలు దగ్గరికి రానియడు ఆ పేషెంట్. అంత సివియారిటీ, గోడలు పట్టుకొని నడుస్తాడు. అదేవిధంగా అది స్టార్టింగ్ స్టేజ్లో ఉండంగా ఏంటంటే ఒక్కోసారి మోకాళ్ళకు వస్తుంది, మోచేతులకు వస్తుంది. అప్పుడు మోచేతులకు ఈటకు వచ్చినప్పుడు చేతులు కూడా ఎత్తలేడు పైకి, ఇట్లా పైకి ఎత్తడానికి గుర్రాదు. ఇట్లా ఉన్న చేయి ఇట్లా మడవడానికి గుర్రాదు. వాడు చేయి పెట్టుకోలేరు. నోట్లో అన్నం తినాలన్నా తినలేరు. 25% పేషెంట్లు నేను చూస్తుంటా. వాళ్ళ భార్యో పిల్లలు అయితే వాళ్ళ అమ్మను తినిపిస్తే కానీ తినలేని పరిస్థితి. ఇవన్నీ పట్టుకొని చూస్తే క్రిస్టల్స్ ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ యూరిక్ యాసిడ్ ఆ క్రిస్టల్స్ అనేది ఫామ్ అయి ఉంటాయి. ఒక్కోసారి పెద్దగా ఫామ్ అయినప్పుడు సర్జరీ చేసి తీస్తే మనకు ఐసులు ఎలా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే ఆ విధంగా గడ్డలు కూడా మనకు బయటికి సర్జరీ చేసి తీసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకు మోకాళ్ళకు వీటికి వస్తాయి. వీటికి వచ్చిన తర్వాత వాటిని మనం చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే మనలో ఏమి చేయవు. లేకపోతే అవన్నీ మనం నడవడానికి రావు. మనం పడుకున్నా, లేచినా, కూర్చున్నా అదే పెయిన్, ఒకటే పెయిన్. నీకు పెయిన్ కిల్లర్ వేసినా కూడా 1 గంట 2 గంటలు పనిచేస్తే మళ్ళీ వస్తూనే ఉంటుంది. దీనికి ఇప్పుడు నివారణ ఉపాయాలు ఏంటి అంటే ఫస్ట్ డైట్లో మనం చేంజెస్ చేసుకోవాలి. డైట్లో ఏం తినకూడదు, రెడ్ మీట్ అంటే మటన్, చికెన్లు అనేవి ఏది కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఒక ఇనిషియల్ స్టేజ్లో ఉంటే చేపలు ఏదో కొంత భాగం తినొచ్చు, కానీ దాంతో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. వాటిని కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్ అంటే ఆకుకూరలు మనము తినే ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ పోతే సరిపోద్ది. మూడవది ఏంటంటే పప్పులు, వీటిల్లో పప్పులో కూడా ఉంటుందని చెప్తుంటాం. కానీ పప్పులో కూడా ప్రోటీన్స్, విటమిన్స్, యాసిడ్స్ ఉంటాయి. కానీ ప్లాంట్ బేస్డ్ వచ్చే దానికన్నా ఎనిమల్ బేస్డ్ ఏంటంటే మనకు పెయిన్స్ కలిగించే అవకాశం ఉంటుంది. ప్లాంట్ బేస్ నుంచి వచ్చే 10% మనకి ఇబ్బంది పెడితే ఎనిమల్ బేస్ నుంచి వచ్చేది 90% ఇబ్బంది పెడుతుంది. అందుకే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మెయిన్ మిల్క్ కూడా తీసుకోవద్దు. మిల్క్ కూడా అవాయిడ్ చేయమంటుంటాం. మనం ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి ఒక్కొక్కసారి నేను మిల్కే కదా సార్ మీరు చెప్పింది అంటారు. మేము పేషెంట్స్ చెప్తుంటాం కదా, సార్ మీరు ఆ మిల్క్ అవాయిడ్ చేయమన్నారు సార్,
మేము మిల్క్ అవాయిడ్ చేసినాం సార్ అంటారు. సరే మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి పన్నీర్ అట్లాడితే అది తింటాం సార్, వారానికి 2-3 సార్లు తింటాం సార్ ఫ్రెండ్స్, మేమైతే పాలక్ పన్నీర్ బటర్ మసాలా ఏం తింటాం సార్ అంటారు. ఇంకా పన్నీర్ అంటే ఒక పీస్ తిన్నా 2 గ్లాసుల మీద పాలు అయితే కానీ ఒక పన్నీర్ పీస్ తయారు కాదు. మీకు ఒక్క పన్నీర్ పీస్ తింటే నువ్వు నెల రోజులు పాలు తాగకపోయినా ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా పప్పు కూడా అంతే. పప్పు కానీ కొన్ని రాజ్మా ఇటువంటి వాటిల్లో కొన్ని యాసిడ్స్ ప్రోటీన్స్ ఉంటాయి, అవి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. కానీ ప్లాంట్ బేస్డ్ మీరు ఏదైనా తినొచ్చు, అనుమాన పడాల్సిన అవసరం లేదు. దీంట్లో మాత్రం ఎగ్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సార్ ఇవన్నీ అవాయిడ్ చేయమంటారు మేము ఎట్లా సార్ అంటే, కొద్ది రోజుల వరకు మెడికేషన్ కొద్ది రోజులు వాడండి, వాడిన తర్వాత కొద్ది రోజులు అవాయిడ్ చేయండి. ఎప్పుడో నెలకు 1 in while అంటే తీసుకోవచ్చు, కానీ దాని ఫోకస్ అదే కదా. మీరు తింటే మళ్ళీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. మీరు దాన్ని బాధ అనుభవించిన వాళ్ళు మీకు తెలుసు కాబట్టి మీకు దాని గురించి చెప్తున్నాం. అంత బాధ అనుభవించాల్సిన అవసరం లేదంటే మనం తప్పదు, కొన్ని డైటరీ సూచనలు అయితే మనం పాటించాలి. ఇవన్నీ కూడా అనుభవం మీద మనకు చెప్పినాయి తప్ప ఏదో కావాలి చెప్పడం కాదు. ఈ నాన్ వెజ్ ప్రియుల మీద మనం ఏదో కోపంతో చెప్పడం కాదు. ఇది ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం కాబట్టి అవన్నీ అవాయిడ్ చేస్తే మీరు ఈ డిసీజ్ నుంచి పడగలుగుతారని చెప్పి మీకు మనవి చేస్తున్నాం తప్ప దానికి మేము దేనికి వ్యతిరేకం కాదు. కాబట్టి మీరు ఈ పాల ప్రొడక్ట్స్ పాల ప్రొడక్ట్స్ అంటే మీరు తినే పాలకోవ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ పాలతో తయారు చేసిన పదార్థాలే కాబట్టి వాటిని వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేసుకోండి. యానిమల్ ప్రోటీన్స్ అవాయిడ్ చేయండి. దాంతోపాటు కొన్ని హోమియో మెడిసిన్స్ వాడుకోండి. హోమియో మెడిసిన్స్ ఏంటంటే దీంట్లో ఒక 15-20 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, టెండర్ టు టచ్, పేషెంట్ దగ్గరకు కూడా రానిడు, ఎక్స్ట్రీమ్ పెయిన్, అసలు ఏలు ఇంత దూరంలో ఉండగానే అబ్బాబ్బా పెయిన్ సార్ తగలక సార్ అంటారు. అటువంటి కేసులకు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా కొంచెం తక్కువ స్టేజ్లోనే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అందుకే సింపుల్గా కొన్ని మెడిసిన్స్ చెప్తాను, వాడుకోండి. అక్కడికి తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మీరు చూసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి మన దగ్గరికి వస్తే కూడా మీకు తొందరగా డిసీజ్ నుంచి పడేసే అవకాశం ఉంటుంది. కోల్చికం అనే ఒక మెడిసిన్ ఉంటుంది, రాసుకోండి. కోల్చికం ఈ మెడిసిన్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము ఒక నెల రోజులు కంటిన్యూగా వాడండి. అలాగే బెంజోయిక్ యాసిడ్ అనే మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్ ఆల్టర్నేట్గా అది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఇది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 15-20 నిమిషాలు గ్యాప్ తోటి వేసుకోండి. మీకు 1 monthలో చాలా వరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా ఇంకా ఏదన్నా మీకు ఇబ్బంది జరిగి ఇంకా ప్రాబ్లం నుంచి నేను బయటపడలేకపోతున్నాను సార్, మీతో కలవాలి సార్ అంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్లు ఉంటాయి, మాకు వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు, లేదా లోకల్గా ఏదన్నా చూసుకొని మీరు మీ జబ్బు నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.